ప్రియ ఆత్మబంధువులారా, అధ్యాత్మ సత్తులారా, గురు పౌర్ణమి రోజు కొన్ని విషయాలు చెప్తూ చివరికి ఒక విషయాన్ని ప్రస్తావించాను. అదే బ్రాహ్మీ స్థితి అని. పదాలు చెప్పానని మీకు పరిచయాలు చేశాను. పదాలు చెప్పినప్పుడు ఇది 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 అని అంటూ వచ్చారు మీరు. చివరికి పారవశ్యము, వర్తమానంలో ఉండటం, ఆనంద స్వరూపులుగా ఉండటం, అఖండత్వము, అనంతత్వము అనే పదాలు చెప్పినప్పుడు ఎవరు చెప్పలేకపోయారు. దాని వెనుక చెప్పినది ఇది అద్వైతము అని సమాధానం చెప్పారు, కానీ ఈ చివరి పదాలకు మాత్రం ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు నేను అన్నాను, ఇదే బ్రాహ్మీ స్థితి. 2వ అధ్యాయం భగవద్గీత చివరి శ్లోకం, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి. ఒక శిష్యురాలు ఇంకొక శిష్యురాలకి ఫోన్ చేసి, నాకు నువ్వు బ్రాహ్మీ స్థితి కలగజేయాలి, నువ్వే చేయాలి, ఇంకెవరు చేయలేరు నాకు, ఇంకా నేను పోయేలోపు ఇది పొంది నేను పోతాను అని అంటూ చెప్పిందట. ఆ శిష్యురాలు నవ్వుకొని నాకు ఫోన్ చేసి అడిగింది. కొంతకాలం క్రితం తత్వవిధానంద స్వామీజీ ఒక ఉపన్యాసం చెప్పారు, బీయింగ్ అండ్ బికమింగ్ అని. బీయింగ్ అంటే ఉండుట, బికమింగ్ అంటే అగుట. నీవు నిండుగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి ఏమి చెయ్యాలి అని అంటే, ఏమీ చేయకుండా ఉంటేనే ఆ నిండుదనము, సంతోషము ఉంది. మనం ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి అవ్వాలి అని కోరుకుంటున్నామంటే నాలో సంపూర్ణత లేదు, నాలో పరిపూర్ణత, నిండుదనము లేదు, కనుక మనం ఏదో ఒకటి అవ్వాలి అని. వచ్చేటప్పుడు నగ్నంగా వచ్చాము, పోయేటప్పుడు అలాగే పోతాము, కాకపోతే బట్టలతో పోతాము. అన్నీ ఏర్పరిచినటువంటి ప్రకృతిలోకి మనం వచ్చాం. ఏమండి, మనకే కొరత లేదు, కానీ వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటాం. అప్పుడు ప్రారంభం అవుతుంది, ఈ కొరత ఉంది, ఆ కొరత ఉంది, ఇది. మన ఆరోగ్యం బాగుండటానికి కావలసిన సౌకర్యాలు, వసతులు అన్నీ ఏర్పరిచారు పరమాత్మ, అన్నీ ఉన్నాయి. మన యొక్క ఈ పంచేంద్రియాల యొక్క కోరికలకు బానిసలైపోయి పోల్చుకోవటం ప్రారంభించి, వాడిలాగా కావాలి, వీడిలాగా కావాలి. అప్పుడు మనకు మనమే వెలితిని అనుభవించి ఇక దాని వెంట పడతాం. తీయమ్మా, పర్వాలేదు, మొత్తం తీ. ఆధ్యాత్మికత అనేది ఎప్పుడు వస్తుంది అంటే, నాలో నిండుదనం లేదు, నేను దుఃఖిని, నేను సంసారిని అనే భావాలు వచ్చినప్పుడు, లేదయ్యా నువ్వు పరమాత్మ స్వరూపుడివి అని అని చెప్పాల్సి వస్తుంది. కానీ దీనికి ఈ ముఖ్యంగా వేదాంతంలో చెప్పే స్టేట్ ఏమిటంటే గాఢ నిద్ర. రోజు నువ్వు దాన్ని అనుభవిస్తున్నావు, దీన్ని గాఢ నిద్ర. ఎలా ఉన్నావు అప్పుడు? నిండుగా, ఏ కొరత లేదు, ఏ వెలితి లేదు,
నేను ఈ లింగము, ఈ కులము, ఈ మతము, ఈ ప్రాంతం అని ఏదీ లేదు, నిండుగా ఉండాలి. ఆ నిండుదనాన్ని మనం ఎప్పుడు అనుభవించాలి. అదే బ్రాహ్మీ స్థితి. బ్రహ్మము అంటే ఏమిటి? అంతటా ఉండేవాడు, పెద్ద అని. అంతటా ఉండేది నీలో ఉండదా? తప్పకుండా ఉంటుంది. మనము ఒక బ్లాక్ బంగారం నుంచి ఒక ముక్క తీసినప్పుడు ఆ బ్లాక్లో, ఆ కేజీలో ఏ మెరుపు ఉందో, ఏ వాల్యూ ఉందో, ఈ చిన్న ముక్కలో కూడా అదే మెరుపు ఉంది, అదే విలువ ఉంది, అదే క్వాలిటీస్ ఉన్నాయి. అంతే. అప్పుడు జీవుడు ఎవరు? పరమాత్మ స్వరూపుడు. ఇది తెలుసుకోవాలి. మానవ జన్మలో మనం చెయ్యాల్సింది అవటం కాదు, గుర్తించటం. ఏది అవ్వాల్సిన అవసరం లేదు. మరి స్వామీజీ మీరు మంత్రోపదేశం అంటారు, జపం అంటారు, ధ్యానం అంటారు, యాత్ర అంటారు. ఇవన్నీ నీకు తెలియకపోతే చెయ్యాలి. నేను ఆల్రెడీ పరమాత్మ స్వరూపుణ్ణి ఉన్నాను అనుకున్నప్పుడు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల గుర్తించటం, ఈ ఒక విషయాన్ని జ్ఞాన మార్గంలో ఉండే వాళ్ళే ఇది చేయగలుగుతారు. కానీ ఇక ఎప్పుడు కూడా అక్కడికి చేరుకోవాలి. ఎక్కడికి? స్వర్గమో, వైకుంఠమో, కైలాసమో, లేకపోతే గోలోక బృందావనమో, ఎక్కడికో చేరుకోవాలి అనుకునే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎంతసేపటికి దేవుడు నాకంటే అన్యంగా ఉన్నాడు, గమ్యం ఆ దేవుడి యొక్క లోకం నా గమ్యం, అక్కడికి చేరుకోవాలి. కానీ జ్ఞాన మార్గంలో ఉండేవాడు ఇందుగలడు అందులేడే సందేహం పోగలదు, ఎందెందు వెతికి చూసినా అందంతే గలడు, ఎక్కడ చూసినా అదే ఉంది. కనుక బ్రాహ్మీ స్థితి అనేది ఒక నది వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి సముద్రాన్ని కలుస్తుంది. ఎందుకు? నా పతి, గతి, సర్వస్వం సముద్రం. ఎందుకు? అక్కడి నుంచే ఒరిజిన్ అయ్యాను నేను. ఎక్కడో కొండల మీద పడ్డాను, ప్రయాణిస్తున్నాను. ఎక్కడికి చేరుకోవటానికి? నా గమ్యాన్ని చేరుకోవటానికి. కానీ అక్కడుండేది నీరే, ఇక్కడుండేది నీరే, అంతా అదే అని తెలుసుకున్నప్పుడు అక్కడికి చేరుకోవాల్సిన అవసరం. ఇది సత్యం. ఈ జ్ఞానం రావాలి. సో అవటము అనేది గమ్యం నీకంటే అన్యంగా ఉన్నప్పుడు అవటము అనేది. నా స్వరూపమే గమ్యం, నాలోనే ఉంది అని తెలుసుకున్నప్పుడు ఏమవ్వాలి? ఏమవ్వాల్సిన అవసరం లేదు, ఉండాలి అంతే. పూర్ణమద పూర్ణమిదం. ఇక్కడుండేది పూర్ణమే, అక్కడుండేది పూర్ణమే. పూర్ణస్య పూర్ణమాదాయ. ఆ పూర్ణం నుండే వచ్చింది ఈ లోకం, ఈ జగత్తు, అందులో నేనున్నాను. ఆ పూర్ణం నుంచి వచ్చినప్పుడు ఇది కూడా పూర్ణమే. మరి నేనెవరిని? నేను పూర్ణమే అని గుర్తించాలి. ఇదే జ్ఞానము, ఇదే అద్వైతము, ఇదే బ్రాహ్మీ స్థితి, ఇదే పరిపూర్ణత్వము. కాబట్టి మనకు ఒక స్టేజ్లో ఇంత జపం చేయాలి, ఆ యాత్రకు వెళ్ళాలి, ఆ తులసి తీర్థం తీసుకోవాలి, ఇంతసేపు పూజ చేయాలి అని ఒక స్టేజ్లో ఉంటుంది. కానీ అక్కడే అయిపోవద్దు. ఎందుకనంటే వాడి గమ్యం అక్కడ. భారతదేశంలో ఎక్కువ మందికి ఎలా పరిచయం అయింది అని అంటే, దేవుడు అక్కడ, ఆయన లోకం అక్కడ, కాబట్టి మన పని అంతా ఎంతసేపటికి అక్కడికి చేరుకోవాలి. వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ గమ్యం ఎంత దూరంగా ఉంటే అంత గొప్పది అనుకుంటారు. ఏమండి? అంత గొప్పదని. కానీ నిజంగా మీ ప్రయాణం అక్కడి నుంచి కనుక ఇక్కడికి గనక మళ్ళింది అని అంటే, రమణ మహర్షులు వారు
ఎప్పుడు నిండుగా ఉంటారు. అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలని ఆ మాటలు చెప్పరు. నిజమైన గురువు ఏం చేస్తారు అంటే తన మీద ఆధారపడేటట్లుగా చేయకుండా అంతటా ఉండేది నీలో కూడా ఉంది, అసలు అదే నువ్వు అని. గురు పౌర్ణమి రోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. మనం దేవుళ్ళో ఉన్నామా, దేవుడు మనలో ఉన్నాడా అని ప్రశ్న అడిగాను. అప్పుడు కొంతమంది ఏమో మనం దేవుళ్ళో ఉన్నామన్నారు, కొంతమంది మనలో దేవుడు ఉన్నాడన్నారు. మనలో దేవుడు ఉన్నాడనేది కొంచెం నెక్స్ట్ స్టెప్. అది మనం దేవుళ్ళో ఉన్నాము అనేది ఫస్ట్ స్టెప్, దేవుడు మనలో ఉన్నాడనేది నెక్స్ట్ స్టెప్. సరైన సమాధానం ఏం చెప్పాను మీరు చెప్పండి? అంతా దైవమే, అంతా దైవం. ఇది ఫైనల్ స్టెప్. సో ఇంకా రెండవది ఏం లేదు, ఇదే బ్రాహ్మీ స్థితి. అయితే అక్కడ వాళ్ళలో దుఃఖం పోలేదు అంటే దాన్ని గుర్తించలేదు అని. ఇక్కడే సమస్య వచ్చాయి. దేవుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, నిజమే, కరెక్టే. అది గుర్తించి నీ నిజ జీవితంలో మానసికంగా మార్పు వచ్చి ఈ శరీరం నేను, ఇవి నావి అనే భావాల నుంచి బయటపడి తన వ్యక్తిత్వంలో, తన నిత్య జీవితంలో ఆ నిండుదనం కనపడుతూ ప్రేమను పంచుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ అది నిత్య జీవితంలో అందరితో మెలుగుతే అప్పుడు బ్రాహ్మీ స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. సో నిత్య జీవితంలోకి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతే ఇది అదే కోపతాపాలు, పిసినారి గుణము, దుర్మార్గము, వాడది నేను పొందాలి, నేను బాబుకోవాలి అనే భావన ఉంది అంటే వీడు కొరతను అనుభవిస్తూ ఉన్నాడు అని అర్థం. అంతే కదా. నిండుదనాన్ని అనుభవిస్తే జీవితంలో అదే కనపడుతుంది. నిండుదనం లేకపోతే కొరతతో ఉంటే దాన్ని పొందాలి, దీన్ని పొందాలి, దాన్ని మూట కట్టుకోవాలి, దీన్ని మూట కట్టుకోవాలి, ఇదే అనుభవిస్తారు. కనుక ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. మరలా మోహాన్ని పొందడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. విముహ్యతి విగత మోహ విమోహ. మరలా మోహాన్ని పొందడు. మోహం ఉంది అంటే భ్రాంతి కలిగింది, భ్రాంతి కలిగింది అంటే దుఃఖానికి లోనవుతుంది. అక్కడ ఉండేది కర్ర, తాడు. నువ్వేం చూసావు? పామును చూసావు. పామును చూసావు అని అంటే మోహాన్ని పొందావు, భ్రాంతిని పొందావు. ఇక వెంటనే ఏమవుతుంది? గాబరా చెందుతావు, భయపడతావు, అమ్మో పాము అని పారిపోతావు. ఇవన్నీ వస్తాయి. అందువల్ల పరమాత్మ, కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? నా ఏనాం మరలా విముఖ్యతి, నా విముఖ్యతి, మరలా మోహాన్ని పొందడు. మోహాన్ని పొందడు అన్నప్పుడు దుఃఖాన్ని పొందడు, భయాన్ని పొందడు. అద్వైతం ఏముంటుంది? ఏకం సత్యం, అంతా ఒక్కటే సత్యము అని అంటుంది. అంతా నేనే అని గుర్తించినప్పుడు ఇక మోహం ఎందుకు వస్తుంది? ఒకటి, సద్గుణాలను మనము వ్యవసాయం చెయ్యాలి అని ఎందుకంటామంటే సద్గుణాలు మిమ్మల్ని సత్యాన్ని గుర్తించేటట్లుగా చేసి ఆ సత్యము నేనే అని తెలుసుకునేటట్టుగా సహాయపడతాయి. అందుకని సద్గుణాలు కావాలి. సద్గుణాలు లేకుండా దుర్గుణాలు ఉంటే ఎప్పుడూ కొరత, లేమి, భయము, హీనత్వంతో జీవిస్తాం.
కానీ ఆ సద్గుణాల దగ్గరే ఆగిపోవు. అవి మన జీవితంలో ప్రతిబింబించాలి, జీవించాలి. అప్పుడు పర్వాలేదు, ఇదే బ్రాహ్మీ స్థితి అని. సో అమ్మాయి బస్టాండ్ దగ్గర పండ్లు అమ్ముతా ఉంది, రైల్వే స్టేషన్ దగ్గర బస్టాండ్ దగ్గర. వీళ్ళు 5-6 మంది, వీళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు, త్వరగా వెళ్ళాలి అని రష్ అవుతూ ఉన్నారు లోపలికి. అప్పుడు ఒకడేం చేశాడంటే, ఆ వెళ్తూ వెళ్తూ ఒక అమ్మాయి యాపిల్ పండ్లు పెట్టుకొని ఉంది, ఆ యాపిల్ పండ్ల ఆ బుట్టను తగిలి మొత్తం చల్లా చెదిరి కింద పడిపోయింది. అప్పుడు వీడు మిగతా తన తోటి ప్రయాణికుల్ని, మీరు వెళ్ళండి, నేను నిదానంగా ఇంకొక ఫ్లైట్ పట్టుకొని వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళని పంపించేసి యాపిల్ పండ్లన్నీ ఏరి ఆ పళ్ళెంలో పెట్టి ఒక $20 నోట్ ఇచ్చి, అమ్మాయి నేను నా వల్ల తప్పు అయిపోయింది, మన్నించు అని అంటే, అప్పుడు అమ్మాయి, సార్ మీరేనా దేవుడు అంటే? సో ఎక్కడ వ్యక్తమైంది ఆ అమ్మాయి నుంచి అంటే, ఆ మంచితనాన్ని, తన తప్పును ఒప్పుకున్నాడు, మంచితనాన్ని కట్టించాడు. సో మంచి గుణాలు ఏం చేస్తాయంటే మిమ్మల్ని మీ దగ్గరికి చేరుస్తాయి. చెడ్డ గుణాలు ఏం చేస్తాయంటే మిమ్మల్ని మీ నుంచి దూరం చేసి, ఏది నాకు సెక్యూరిటీని ఇస్తుంది, ఏది నాకు పూర్ణత్వాన్ని ఇస్తుంది అనే వాటి మీద ఆధారపడేటట్టుగా చేస్తుంది. ఏమిటవి? అదే వస్తువులు, బంగారము సెక్యూరిటీ ఇస్తుంది, డబ్బు, ఇవి అనుకుంటాం. ఇవేవి కాదు. ఆ సెక్యూరిటీ మీలోనే ఉంది, ఆ నిర్భయత్వము మీలోనే ఉంది. కాకపోతే మనం గుర్తించాలి, అది జ్ఞానం ద్వారా వస్తుంది. ఆ జ్ఞానం మీ స్వరూపం. అందుకనే అయ్యప్ప స్వామి బోధ ఏమిటి చెప్పండి? తత్వమసి. తత్వమసి. ఆ బోధ విన్న తర్వాత మీకు ఏం కలగాలి? అహం బ్రహ్మాస్మి. ఇది అనుభవం వాక్యం, అది బోధనా వాక్యం, ఇది అనుభవ వాక్యం. అహం బ్రహ్మాస్మి, ఇది కథ. అందువల్ల అది ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఒకళ్ళు చెప్తే గుణాలను మార్చుకొని గుర్తించే, ఏది బ్రాహ్మిస్తుంది తనలోనే. కాబట్టి ఇది అసలైన జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీరు వ్యవసాయం చేయండి, ఆ అనుభవం మీకు కూడా కలుగుతుంది. శివయ్య, ఆ బలుసు పండ్లు తీసుకుంటూ అరుగు మీద ఉన్నాయి కదయ్యా,